హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం డేంజర్ ఛాలెంజ్ చేసి అన్న నరసింహ గారికి ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే బ్రదర్ది మొత్తం పండాకు సమస్య తీవ్రంగా ఉండే దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ రైతులలో ఉన్న అపోహలన్నీ చెరిపేయడం కోసం మనం డేంజర్ అనే మందు సవాల్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. రైతన్న స్ప్రే చేసి 5 రోజులు పూర్తయి 6వ రోజు ఈ రోజుకు దానిలో భాగంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం ఈరోజు రావడం జరిగింది. ముందుగా ఆ రైతుకు మనం ఇచ్చిన మందు ఏ విధంగా పనిచేసింది, ఎన్ని రోగాల మీద పనిచేసింది, దాన్ని వాడడం వల్ల ఏమన్నా ఇబ్బంది జరిగిందా, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, మచ్చలు వచ్చినాయా, లేకపోతే ఏమైనా వేరే ప్రాబ్లం ఏదైనా ఉన్నదా అనే దాని గురించి కూడా మనం క్లియర్ కట్లా రైతన్నని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా తోటి రైతు కాడిగేట్ రైతుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. క్లియర్ కట్లో రైతులకు వివరించి చెప్పడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది కంపల్సరీ, షేర్ అనేది ప్రతి ఒక్క తోటి రైతుకు షేర్ చేయండి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే సమస్యల్లో మెయిన్ పండాకు సమస్య అండి. ఆ పండాకు సమస్య వల్ల రైతులు చాలామంది తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. కొనలు మొత్తం మాడిపోయి ఆకు మొత్తం పండాకై రాలిపోయి కొసల్లో పడ్డ కాయలు కూడా రాలిపోవడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో మీకు ఇట్లా బోధల మధ్యలో ఉన్న ఆకును కూడా చూపించాం, ఆ చెట్టుకున్న ఆకును కూడా చూపించాం. ఇదంతా కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ వీడియోలో కూడా చూసుకోవచ్చు, అక్కడ పాక ఉంది, అది కాడిగెట్టు. ఎక్కడైతే మేము ఎగ్జాక్ట్గా మేము ప్లేస్ అయితే చేస్తున్నామో లాస్ట్ వీడియోలో కూడా అదే ప్లేస్లో మేము వీడియో చేయడం జరిగింది. చూసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు ఏమన్నా డౌట్ కనుక వేరే ఛానల్ ఏమైనా చేస్తాను అనుకుంటే మీరు ఒకసారి ఫస్ట్ లాస్ట్ వీడియో చూడండి. చూసినాక అసలు నిజమా కాదని ఒక నిర్ధారణకు రండి. ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది ఇన్ఫర్మేషన్ పూర్తిగా క్లియర్ కట్లో తెలిసే విధంగా నేను చెప్పడం జరుగుద్ది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఈ డేంజర్ కొట్టి ఈ రోజుకి ఎన్ని రోజులు? 7 days అయితే. 7 days స్ప్రే చేసిన రోజు తీసేస్తే 6 days కావడం జరిగింది. ఈ మందు నీకు దేనికి పనిచేసింది? పండాకు, పురుక్కు, నల్లికి పనిచేసింది. మెయిన్గా నీకు సమస్య ఏది ఉందని పండాకు సమస్య ఉందని తీసుకొచ్చిన. ఒక రోజు కనుక చూసుకుంటే ఆ రోజు మనం చేసిన వీడియో కనుక చూసుకుంటే మొత్తం కంప్లీట్గా పండాకే ఉండే. మొత్తం పండాక అంతా రాలిపోయి దుడ్లు మొత్తం మనం చూసిన. ఇప్పుడు కూడా అదే విధంగా పండాక అనేది రాలిపోయింది. ఇప్పుడు కూడా చూపిస్తాం మీకు వీడియోలలో కూడా. నీకెట్లా కవర్ అయిందా కాలేదా? చాలా కవర్ అయింది. ఒక్కసారి చూపి, నీ చెట్లు చూపి. ఫస్ట్ ఉన్న సమస్య ఇక్కడ చెట్టు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ చెట్టు కనుక చూసుకుంటే ఇది సమస్య పండాకు. ఒక్కసారి ఇదంతా మొత్తం కూడా పైన స్టెప్ రావడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఆకెట్లా రాలిపోద్ది దులిపి చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే పండాకు అనేది మొత్తం కంప్లీట్గా ఇది రాలిపోద్ది. దాంతో మనకు ఎటువంటి అవసరం లేదు కూడా. ఇది మొత్తం కొత్త ఇగురు. ఇన్ కేస్ ఆ చెట్టు అనే కాదు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా ఇది పండాకు ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ చెట్టు కింద ఆకు చూసుకోండి ఒకసారి. ఆకు చూడండి ఫస్ట్ కింద ఎంత రాలిపోయిందో. అటువంటి చేను ఇందులో ఇది కొట్టాక ఇంకేమైనా స్ప్రే చేసావు? అసలు ఇంకేం కొట్టలేదు. నువ్వు అసలు ఏ సమస్య మీద ఓన్లీ పండాకు సమస్య మీద తీసుకున్నా. నీకు కరెక్ట్గా ఎఫెక్ట్ చూపించిందా? మీకు మీ మీద మేము ఛాలెంజ్ చేసినాం, మీ చేను మాకు ఛాలెంజ్ చేసినాం. ఒక్కసారి చేను మొత్తం చూపి బ్రదరు. చూడండి ఒకసారి ఎంత నవనవలాడుతుందో చేను కూడా. ఎక్కడ చూసుకున్నా ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఒకసారి ఎంత స్టెప్ వచ్చిందో. ఒక జాన ఇగురు రావడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి. ఇదంతా కొనలు మాడిపోయింది. ఇగో చూడండి ఒకసారి, 3 బారిపోయిన చెట్టు. ఇది ఒకటే కొమ్మ అండి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటే కొమ్మ. ఎంత వచ్చిన మండకు కూడా పింద కూడా ఎంత ఎట్లా పడుతుందో చూడండి. ఇక్కడ నల్లి కానీ ముడత కానీ ఎక్కడ లేదు. ఎట్లా రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఒక చిన్న మాటలు చెప్పండి. ఒకటే మందు అనేది ప్రతి ఒక్క రైతు కొట్టాల్సిన మందు. ఎందుకంటే ఈ మందు వల్ల పెట్లేరు షాప్ వాళ్ళు బాగుపడతారనో వాళ్ళు బాగుపడతారని చెప్పట్లేదు నేను. ఒక రైతుగా దీన్ని మందు ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎట్లుంది అనేది అన్ని కొట్టి చూసినా కాబట్టి నాకు తెలుసు. పూర్తిగా మీరు దీని రిజల్ట్ చూశారు కాబట్టి 100% మీరు చెప్పగలుగుతారు. లాస్ట్ వీడియోలో కనుక చూసుకుంటే మీ చేను మొత్తం ఎక్కడ ఇట్లా దులుపంగానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ చెట్టు అనేది కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం కింద మొత్తం పండాకే ఉంది, రాలిపోయి ఉంది. పైన మాత్రం చూసుకుంటే ఇక్కడ స్టెప్ రావడం జరిగింది. చూడు వచ్చిన ఇగురు దానికి కూడా మొత్తం పింద రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ చెట్టు కానీ ఇక్కడ చెట్టు కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం కంప్లీట్గా మొత్తం మీకు మళ్ళీ ఒక స్టెప్ రావడం జరిగింది. దీనివల్ల ఏమేమి రోగాలు కంట్రోల్ అయినాయి? చాలా రోగాలు కంట్రోల్ అయింది. పండాకు సమస్య నాకు ఉన్న సమస్య. దానికోసమే నేను ఈ డేంజర్ అనే మందుని యూట్యూబ్లో చూసి తేవడం కొట్టడం జరిగింది. ఇప్పుడు ఇది చాలా వరకు నాకు చాలా పని చేసింది మందు. ఏ రేటు తీసుకొచ్చావు? అది 900కి. 900 పెట్టి తీసుకొచ్చినావు. ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసావు? ఎకరానికి వచ్చేసి 7 ట్యాంకులు. 7 ట్యాంకులు అనేది. సో ఫ్రెండ్స్, ఇది
డేంజర్ అనే మందు అండి. జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డేంజర్ అనే మందు. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఇది వాడాక మచ్చకాయలు వస్తాయి లేకపోతే తాలకాయలు అయితే అన్న సందేహం అవసరం లేదండి. ఇది గత 3 సంవత్సరాల కంటే ప్రతి ఒక్క రైతు చాలామంది యూజ్ చేస్తున్న ప్రోడక్టు. ప్రతి ఒక్కరు కూడా ఈ మందు మీద అపోహలకు పోనవసరం లేదు. కొంతమంది మనం అంటే గిట్టని వాళ్ళు కానీ వేరే కంపెనీ వాళ్ళు కానీ వేరే విధంగానైతే ఏమన్నా మీకు చెడుగా చెప్పుంటే మాత్రం అదంతా మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రైతు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పని చేస్తే పని చేసిందంటారు, లేకపోతే నా చేను గట్టిగా రావద్దు దెంగమంటాడు, అవతలికి నడవమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పని చేసింది కాబట్టికే బ్రో మీరు రాండి ఈరోజు వచ్చి నా ఛానల్లో నేను ఫీడ్బ్యాక్ ఇస్తా, చేసుకోండి. మీరు ఏ విధంగానైతే చెప్పించారో నాకు 100% దాని మీద ఎఫెక్ట్ చూపించింది. మాకు ఎగురు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి ఒక్క రైతుకు చెప్పడం జరిగింది. కాడిగెట్టు రైతు అయితేంది ఎవరైతే కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ పేరు ఏంటండి? నా పేరు వెంకటేశ్వర్లు. మీ పేరు వెంకటేశ్వర్లు. అసలు మీది ఎక్కడ? మాది ఇక్కడే గొల్లగూడెం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, గొల్లగూడెం గ్రామం. ఈ చేను మీరు ఈ మందు స్ప్రే చేయకముందు చూశారు కదా, ఎట్లుండే? మొత్తం ఎరిపోయి ఉండే, పండాక అనేది ఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది? చేంజ్ అయిందా కాలేదా? మొత్తం చిగురు వచ్చింది కదా. ఇది రైతులు వాడుకోవచ్చా వాడుకోవద్దా? ఒక మాటలో చెప్పండి. ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. బ్రదర్ మీకు అభ్యంతరం కనుక లేకపోతే మీ ఫోన్ నెంబర్ మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చెప్పగలుగుతారా? ఒకసారి అటు తిరిగి చెప్పండి. ఫోన్ నెంబర్ 9676922598. మీ ఊరు, మీ పూర్తి అడ్రస్ చెప్పండి ఒకసారి. నా పేరు బకతట్ల నరసింహులు, ఉప్పేడు గొల్లగూడెం గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9676922598. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుద్ది. బ్రదర్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. రైతు అయితే ఎవరికి కూడా మభ్యపెట్టి వేరే రైతు కొట్టేయాలని చెప్పాల్సినంత అవసరం లేదు. పని చేస్తే డేర్గా చెప్పడం జరుగుద్ది. పని చేసిందన్నా ఓకే అంటారు, పని చేయకపోతే అవసరం లేదన్నా నాకు రిజల్ట్ రాలేదని చెప్పడం జరుగుద్ది. ప్రతి ఒక్క రైతు కూడా పని చేయని మందులు పని చేయని చెప్తారు, పని చేసిన దాన్ని పని చేసిందని చెప్తారు. డేంజర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే ప్రతి ఒక్కరు వాడడం జరుగుతుంది. చాలామందికి ఇప్పుడు పర్టికులర్గా వాజేడు, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం వరకు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం మా చెర్ల పంపించడం జరిగింది, అలాగే గుంటూరు ఇవ్వడం జరిగింది, నంద్యాల ఇవ్వడం జరిగింది, పరకాలు ఇవ్వడం జరిగింది, ములుగు ఇవ్వడం జరిగింది, వరంగల్ ఇవ్వడం జరిగింది, భూపాలపల్లి ఇవ్వడం జరిగింది. చాలా ఏరియాల వరకు మనం ఈ ప్రోడక్ట్ అనేది పంపించడం జరిగింది. ఎక్కడ కూడా మనకు చెడ్డ పేరు అనేది రాలేదు గత 2 సంవత్సరాల కానీ కూడా. ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు. ఇట్లాంటి ప్రోడక్ట్లు కనుక రైతులు వాడుకున్నట్టయితే మెయిన్గా ఈ పండాకు సమస్య నుంచి గట్టెక్కి మంచి దిగుబడి రావడం జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకరానికి ఒక 3-4 క్వింటాలు మళ్ళీ పడేంత స్టెప్ రావడం జరిగింది. ఇక్కడ ఎంత నైస్గా ఉందో చూడండి. ఈ ఇగురు అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, మెత్తగా కావడం జరిగింది. అలాగని 5 రోజుల నుంచే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, పండాక వచ్చిన చెట్టు కూడా ఇన్ కేసు ఈ చెట్టు ఇది ఒకటే కొమ్మ ఎంతగా వచ్చింది చూడండి, ఒక జాన ఇగురు రావడం జరిగింది. ఈ చెట్టు ఆ చెట్టు అని లేదు బ్రదరు, ప్రతి ఒక్కటి కూడా ఎగురు రావడం జరిగింది. రైతు అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. బ్రదర్ మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మీలాంటి రైతులు మేము కూడా ప్రోత్సహించడం జరుగుద్ది. ఇట్లాంటి బెటర్ ప్రోడక్ట్లు కూడా తీసుకొచ్చి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రైతులకు ఇంకా మంచి మంచి ప్రోడక్ట్లు కూడా తక్కువ రేట్లో మంచి రిజల్ట్ ఉన్న మందులు చెప్పడం జరుగుద్ది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్క రైతుకి మాత్రం షేర్ చేయండి కంపల్సరీ. బాయ్.